ఇక నేటితో పరకామణి కేసు విచారణ పూర్తి కానుంది. రేపు హైకోర్టుకు సిఐడి అధికారులు విచారణ నివేదిక సమర్పించనున్నారు. విచారణ అధికారిగా సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ను ఏపీ హైకోర్టు నియమించింది. టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డిని సిఐడి విచారించింది. మొత్తం 35 మందిని అధికారులు విచారించారు. కేసు విచారణకు వెళ్తున్న సమయంలో రైల్వే సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చెందడం సంచలనంగా మారింది. చెన్నై, బెంగళూరు, విశాఖ, హైదరాబాద్, తిరుపతిలో నిందితుడు రవికుమార్ ఆస్తులను అధికారులు పరిశీలించారు. ఇక తిరుపతి 2వ అదనపు కోర్టు సిబ్బందిని సైతం విచారించారు. మొత్తం 156 పేజీల నివేదిక సిద్ధం చేశారు అధికారులు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, పరకామణి కేసులో ఎలాంటి విచారణ కొనసాగుతుంది? అప్డేట్ ఏంటి? ఎస్ వెంకట్, 2023 ఏప్రిల్లో బయటపడినటువంటి కేసు ఒక్కసారిగా టీటీడీలో ఒక కుదుపు కుదేసింది. ముఖ్యంగా టీటీడీ పరకామణిలో దాదాపు భారీ ఎత్తున చోరీ జరిగినట్టుగా ఒక్కసారిగా బయటపడింది. ఈ నేపథ్యంలోనే అప్పటి సీఈగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అతన్ని రవికుమార్ని అదుపులోకి తీసుకుని కేసు అయితే నమోదు చేసి విచారిస్తూ వచ్చారు. అయితే గత ప్రభుత్వ పాలకులు, అంటే అప్పుడు టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి ఉన్న నేతృత్వంలో ధర్మారెడ్డి ఈవోగా పనిచేస్తున్నారు. వీరి హయాంలోనే పరకామణిలో చోరీ జరిగిన విషయం బయటపడింది. అయితే దీన్ని మొత్తం ఈ విషయాన్ని అన్నింటినీ కూడా బయటకు పొక్కనీయకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే రాజీ కుదుర్చుకొనేసి కొంత ఆస్తిని, అంటే దోపిడీ చేసినటువంటి రవికుమార్ కాజేసినటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని, అంటే దాదాపు 7%, అంటే 14%, 14 కోట్ల విలువ చేసే 4 కోట్ల 40 లక్షలు విలువ చేసే ఆస్తిని మాత్రం టీటీడీకి అందజేశారు. మిగిలిన ఆస్తిని అన్నింటినీ కూడా అప్పట్లో పనిచేసినటువంటి ఎస్పీగా పనిచేసినటువంటి పరమేశ్వరరెడ్డి, అలాగే ధర్మారెడ్డి, అలాగే అదే కాకుండా ఈ టీటీడీ అధికారులు కొందరు, వీళ్ళందరూ కూడా పంపకం చేసుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే, ఆ పంపకంలో నేపథ్యంలోనే ఈ కేసును రాజీ చేసి లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసే ప్రయత్నం చేశారు. అయితే దీనికంతా మొత్తం మూలకర్తగా వ్యవహరించినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ రాజీ ప్రయత్నం అంతా కూడా చేశారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం లేపింది. అయితే అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పెదప శ్రీనివాసులు అనేసి భక్తుడు టీటీడీలో భారీ ఎత్తున పరకామణి చోరీ జరిగింది. దాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తమకు ఆస్తులు కాజేశారు, పబ్బం గడుపుకున్నారనే కోణంలో హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సైతం ఈ కేసును మరి తదుపరి విచారణ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర సిఐడికి అప్పగించింది. అయితే సిఐడిగా ఉన్నటువంటి రాష్ట్ర సిఐడి డీజీ నేతృత్వం రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో విచారణ అయితే చేపట్టింది. గత అక్టోబర్ 27వ తేదీన హైకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టినటువంటి సిఐడి దాదాపు 35 మందిని విచారిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు కేసు పెట్టినటువంటి సతీష్ కుమార్ను కూడా అతని వాంగ్మూలం కూడా తీసుకోవాలని చెప్పేసి సిఐడి అధికారులు ఆదేశించారు. ఆ మేరకు ఫస్ట్ విచారణకు వచ్చి వెళ్ళినటువంటి సతీష్ కుమారు అనంతరం గత నెల 14వ తేదీన రెండోసారి విచారణకు వస్తున్న క్రమంలోనే హత్యకు గురై ఆత్మహత్యగా చెల్లింది. అయితే ఈ కేసు అనూహ్యంగా పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలోనే విచారణ అంతా కూడా పూర్తి చేసి ఈ నేపథ్యంలోనే అటు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సతీష్ కుమార్, ధర్మారెడ్డి వీళ్ళని కూడా పిలిచి విచారించారు. ఈ విచారణ అన్నింటినీ కూడా పూర్తిగా కూలంకషంగా దర్యాప్తు చేపట్టిన పెద్ద తుది నివేదికను సిద్ధం చేసి దాదాపు 156 పేజీల నివేదికను సిద్ధం చేసింది సిఐడి అధికారులు. రేపు హైకోర్టుకు ఇవ్వనున్నారు. ఈ నివేదిక అంతా కూడా హైకోర్టు సబ్మిట్ చేసిన పెదప హైకోర్టు ఆదేశానుసారం వీటి మీద చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఆ మేరకు కోర్టు ఆదేశానుసారం వీటిలో దోపిడీకి పాల్పడినటువంటి వారు, కుట్రకు ప్రయత్నించిన వారు అందరి మీద చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలుస్తోంది. ఆ మేరకు సిఐడి పొందుపరిచే నివేదిక ఆధారంగానే రేపు హైకోర్టు తీర్పు ఉంది. సతీష్. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.